హాయ్ అండి. ఈరోజు ఇంకొక రెసిపీ చూద్దామా? ఈజీ టేస్టీ రెసిపీ అండి. మార్నింగ్ అండి లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఎక్కువ టైం తీసుకోదు. వెజిటేబుల్ బిర్యానీ అండి, కుక్కర్లో చేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అండి దాల్చిన చెక్క, మిరియాలు వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఏ కర్రీ అవసరం లేదండి, డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో నుండి పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ఆనియన్స్ అండి. ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చి అండి మీ స్పైసీని బట్టి తీసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటా వేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూత పెట్టేసి ఉంచండి. టమాటా, ఆనియన్ కొంచెం మగ్గాలి. మరి మెత్తగా కావాల్సిన అవసరం లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుందామండి. దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మొత్తం నెయ్యితోనైనా చేసుకోవచ్చు. దీంట్లో అండి గరం మసాలా ఏవైనా వేసుకోవచ్చు అండి, మీ దగ్గర ఉన్నవి అండి. నేను దాల్చిన చెక్క, ఇలాచి, లవంగము, సాజీరా, మిరియాలు వేశాను. వెజిటేబుల్స్ అండి నేను క్యారెట్, బీన్స్, పొటాటో వేశానండి. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి మనం చల్లారిన తర్వాత టమాటా, ఆనియన్ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనం వీటిని ఫస్టే ఫ్రై చేసుకున్నాం కదండి, ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఈ మిల్ మేకర్ అండి నేను ముందే వేడి నీళ్ళలో వేసి పెట్టానండి, ఒక 15 మినిట్స్ ముందండి. మిల్ మేకర్లు అండి వేడి నీళ్ళలో వేసి పెడతాం కదండి, తర్వాత అండి నార్మల్ వాటర్లో అంటే చల్లని నీటిలో వేసి పెట్టుకోవాలండి. తర్వాత వాటర్ నుంచి గట్టిగా పిండేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కారం వేసుకోవాలి, ధనియాల పొడి అండి, కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోండి, కొంచెం బాగుంటుంది. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, మీ ఇష్టం బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం అంటే ఒక కప్పు తీసుకున్నాను. ఈ విధంగా రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక కప్పు రైస్ కండి 1.5 వాటర్ సరిపోతుందండి. మనం వెజిటేబుల్స్, ఆనియన్ గ్రేవీ లాగా ఉంటుంది కదా, వాటర్ సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. మీ కుక్కర్ను బట్టి అండి 1 or 2 విజిల్స్ పెట్టుకోవాలి. మనకు ఎక్కువ టైం లేనప్పుడు డిఫరెంట్గా చేయాలనుకుంటే ఈ విధంగా రైస్ చేసుకోవచ్చండి. మనం కరెక్ట్గా రైస్కి సరిపడా వెజిటేబుల్స్, గ్రేవీ, మసాలాలు వేసుకున్నాం అనుకోండి, కర్రీ అవసరం లేదండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం గ్రేవీలా వేసాం కాబట్టి ఈ విధంగా వస్తుందండి. పొడి పొడిగా మామూలు బిర్యానీలా ఉండదండి, చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో.
మీరు తినే ముందండి దీంట్లో లెమన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ వేసుకోవచ్చు. ఓన్లీ రైతాతో చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.